నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మాన్సా. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పైవంతెన పనులను పునఃప్రారంభించిన మంత్రి అచ్చెన్న. వచ్చే ఏడాది మార్చి నాటికి పనులు పూర్తి చేస్తామని హామీ. లిక్కర్ కేసులో సిట్ కట్టుకథలకు అడ్డే లేకుండా పోతుందన్న మాజీ మంత్రి పేర్ని. రాజకీయంగా జగన్ తనకు అడ్డు ఉండకూడదన్నదే చంద్రబాబు ఆలోచన అని వ్యాఖ్య. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకువెళ్లిన జీఎస్ఎల్వి F-16 విజయవంతంగా కక్షలోకి చేరిన అత్యంత శక్తివంతమైన అబ్జర్వేషన్ శాటిలైట్ నైసార్. వ్యవసాయంతో మార్కెటింగ్, హార్టికల్చర్ విభాగాలను అనుసంధానం చేయాలని ఆలోచిస్తున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పైవంతెన పనులను ఆయన పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 360 కోట్లతో ధరల స్థిరీకరణ చేపట్టి రైతులకు అండగా నిలుస్తామని అన్నారు. జీడీ మద్దతు ధర కోసం ఢిల్లీలో వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరామని తెలియజేశారు. రైతులతో మరోమారు ఢిల్లీ వెళ్లి ఎంతవరకు మేలు చేయాలో అంతవరకు చేస్తామని అన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి కాశీబుగ్గ పైవంతెన పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం మాటలు చెప్పి పనులు చేయలేదని, స్థలం కోల్పోయిన వారికి నష్టపరిహారం అందించలేదని అన్నారు. పలాస కేంద్రంగా కార్గో విమానాశ్రయం ఏర్పాటుకు అడుగులు వేస్తుంటే కొందరు ఎందుకు అడ్డుపడుతున్నారోనని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే నెలలో భూములు కోల్పోతున్న రైతులతో సమావేశం ఏర్పాటు చేస్తామని, సర్వేకు రైతులంతా సహకరించాలని కోరారు. అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పని రైల్వే ఫ్లైఓవర్. ఇది ఎన్నో సంవత్సరాల యొక్క పట్టణ ప్రజల కళ. అయితే 2005వ సంవత్సరంలో ఈ ఫ్లైఓవర్ ని గత ప్రభుత్వంలో పనులు చేశారు. కాంట్రాక్టర్ని బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఈ పనులన్నీ కూడా నిలుపుదైనవి. ఈ ద్వారా మరొకసారి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఈ ప్రాజెక్టు ఓన్లీ బ్రిడ్జి వరకే రైల్వే వాళ్ళు ఇస్తారు. రిమైనింగ్ అప్రోచ్ రోడ్స్ కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. ఈరోజు మన జిల్లాకి చెందినటువంటి మన నాయకుడు రామ్మోహన్ నాయుడు కేంద్రంలో మంత్రిగా ఉండటం వల్ల మళ్లీ ఫ్లైఓవర్ పూర్తి చేయడానికి అవకాశం మనకు కలిగింది. లేకపోతే దీన్ని అసలు వ్యక్తి పరిస్థితిలో చేయలేమని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి శిరీష గారు ఢిల్లీ వెళ్ళడం, నేను రామ్మోహన్ నాయుడు పలాస వచ్చేటప్పుడు నేను ఒక ఐడియా ఇచ్చాను. రాష్ట్ర ప్రభుత్వంతో పెట్టుకుంటే నిధులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. దీనివల్ల మనకి ఈ ఫ్లైఓవర్ పూర్తయ్యే పరిస్థితి ఉందని చెప్తే మంచి ఐడియా అని చెప్పి ఎమ్మెల్యే గారు వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే గారు, మన సెంట్రల్ మినిస్టర్ గారు, రైల్వే మినిస్టర్ కలిసిన తర్వాత మనకి ఈ ప్రాజెక్టుకి మంచి రోజులు వచ్చాయి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం భరించవలసినటువంటి డబ్బు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వమే భరించడానికి అంగీకారం వచ్చింది. కాబట్టి ప్రాజెక్టు వెళ్ళడానికి అవకాశం. ఇంకొకటి ఏమిటంటే ఎక్కడ కూడా కొత్తగా శాంక్షన్ అయితే పాత కాంట్రాక్టర్ కంటిన్యూ చేయరు. కానీ రామ్మోహన్ నాయుడు గారు రైల్వే అధికారులతో మాట్లాడి మళ్లీ కొత్తగా కాంట్రాక్ట్ వస్తే మళ్లీ మొదటికే వస్తుందని చెప్పి ఆలోచన చేసి అప్పటి వరకు ఉన్నటువంటి బిల్స్ 6 కోట్ల చిల్లర ఇమ్మీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారికి బిల్స్ అన్ని కూడా పని చెయ్యవలసిన సమయం కంటే ముందే చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్సెంటివ్ తీసుకున్నటువంటి చరిత్ర ఉన్నటువంటి కాంట్రాక్టర్ కాబట్టి కంపల్సరిగా ఈ ఫ్లైఓవర్కి మంచి రోజులు వచ్చే
నేను కూడా క్షణం మాట్లాడు నిరంతరం పర్యవేక్షించి ఈ లైవ్ అవర్ మీరు రాసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలాఖరికి మళ్ళీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా ఒకవేళ ముఖ్యమంత్రి ఏదైనా సందర్భంలో ఈ జిల్లాకు వస్తే ఆయన చేతుల మీదుగా మార్చిలో దీన్ని మేము పూర్తి చేస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లిక్కర్ కేసులో సిట్ కట్టుకథలకు అడ్డే లేకుండా పోతుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. లిక్కర్ కేసు తాజా పరిణామాలపై ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. లిక్కర్ కేసులో సిట్ కట్టుకథలకు ఎల్లో మీడియా మసాలాలు అద్దుతోందని, అధికార ప్రభుత్వానికి తొత్తుగా మారిన టీవీ ఛానళ్లు, మీడియా సంస్థలు పొద్దుటి నుంచి మసాలా వార్తలు వండి వారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి మీద విష ప్రచారమే వీళ్ల లక్ష్యమని, రాజకీయంగా జగన్ తనకు అడ్డు ఉండకూడదని చంద్రబాబు ఆలోచన అని, దానికోసమే పార్టీని దెబ్బతీయాలని ఎల్లో మీడియాతో నానా ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏదో గొప్ప నేరం చేసేశాడు. చెయ్యని నేరాన్ని, చెయ్యని తప్పుని చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ స్కామ్ లో ఆన్ రికార్డు పట్టుకుని 57 రోజులు లోపలుంచారు. కాబట్టి మనం కూడా బాగా లోపలుంచేయాలి, పార్టీని నిర్వీర్యం చేయాలి, మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి ఎదురు లేకుండా చేసుకోవాలి. తద్వారా వయసు ఎక్కువైపోతున్నటువంటి ఇప్పటికి 75 ఏళ్ళు వచ్చినాయి, వచ్చే 5 ఏళ్లకి 80 ఏళ్ళు వస్తాయి. కొడుక్కి జగన్మోహన్ రెడ్డి గారి చేత అడ్డంకి లేకుండా మిగతా వాళ్ళకైతే ఏదో ప్యాకేజీ మాట్లాడుకోవచ్చు, కానీ జగన్తో అది కుదరదు. కాబట్టి ఏదో రకంగా అడ్డంకి లేకుండా జైల్లో పెట్టి తద్వారా పార్టీని లెగలేకుండా చేయాలనేటువంటి వీళ్ళందరి సామూహిక కుట్రలో భాగమే రోజు వీళ్ళు వండి వార్చేటువంటి వార్తలు. దానిలో భాగంగానే ఇవాళ సిట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎవరో వరుణో సందేశో లేకపోతే అగ్నో పేరు మీద ఆయన పట్టుకున్నాం, ఆడు పలానా చోట సమాచారం ఇచ్చాడు, వెళ్ళాం, 11 కోట్లు పట్టుకున్నాం. ఆ 11 కోట్లు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవన్నీ కూడా ఇది లిక్కర్ స్కామ్లో డబ్బులే అని చెప్పేటువంటి వార్త వెంటనే వండేస్తారు. మొత్తం అంతా కూడా వండేసి పొద్దు నుంచి అడావుడిగా చెప్తారు. అసలు నేను ఈ రాష్ట్ర ప్రజలను కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. వీళ్ళ పచ్చ మీడియా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు వార్తల్ని, అంటే తప్పుడు వార్తల్ని ఏ రకంగా వండి వారుస్తున్నారు. మషాళాలు దట్టించి, చంద్రబాబు ఇచ్చిన సమాచారానికి మషాళాలు దట్టించి ఏ రకంగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న ప్రేమని ఎలా తగ్గించాలి, లేదా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి పెరుగుతున్నటువంటి ఏహ్యభావాన్ని లేదా కోపాన్ని, దానికన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ద్వేషాన్ని ఏ రకంగా మలచాలి, ఇటు నుంచి అటు మలచాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు ఎలా వేసి వీళ్ళకు ఉన్నటువంటి దేశాన్ని పక్కదారి పట్టించాలి అనేటువంటి ఎత్తుగడలు చూస్తే సిట్ అనేది అంటే ఎక్కడా తప్పు లేనటువంటి సిట్లో ఒక సిట్ని ఏర్పాటు చేసి ఆ సిట్టుని 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పని మొదలు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2014 నుంచి 19 దాకా లిక్కర్ స్కామ్ అని, లిక్కర్ స్కామ్ లో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పని ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. దాంట్లో ఆన్లైన్ పేమెంట్లు జరగలేదు, అంతా క్యాష్ తో జరిగింది, అది జరిగింది, ఇది జరిగిందని చెప్పారు. ఎవరు ఎన్నిసార్లు ఏం చెప్పినా ఎక్సైజ్ వాళ్ళు చెప్పారు, సాక్ష్యాలు చెప్పారు, అందరూ ఆఖరికి దాంట్లో పనిచేసేటువంటి ప్రతి ఉద్యోగి చెప్తున్నాడు, అయ్యా ప్రభుత్వ దుకాణాన్ని నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్కి వచ్చేటువంటి ప్రతి సీసా మీద క్యూఆర్ కోడ్ ఉంటది. తయారయ్యేప్పుడే ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు. ఆ క్యూఆర్ కోడ్ ప్రకారమే అది ఏపీబీఎస్ఎల్కి వస్తుంది. ఏపీబీఎస్ఎల్ నుంచి ప్రభుత్వ షాపులకు వస్తాయి. ప్రభుత్వ షాపుల నుంచి ప్రతి సీసా అమ్మేప్పుడు దాన్ని స్కాన్ చేసి అమ్మాలి. అది లెక్క అప్పచెప్పాలి. సాయంత్రానికి బ్యాంకులో జమ చేయాలి. జమ చేయకపోతే మర్నాడు ఎక్సైజ్ అధికారులని, సంబంధిత ఎక్సైజ్ అధికారులని, దాంట్లో పనిచేసే వాళ్ళని కూడా అందరినీ కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి లోపలేయటం జరుగుతుంది. ఇట్లాంటి పలు సంఘటనలు జరిగి ఉన్నాయి. ఎవరెవరైతే ఈ పాపాలు చేశారో పాపాలు చేసిన వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అవ్వాల్సిందే, శిక్షకు అర్హులే అందరూ కూడా అనేది కూడా చెప్తూ కిషోర్ కుటుంబాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. కిషోర్ లాంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అండగా ఉంటుంది, పార్టీ అండగా ఉంటుంది. పోరాడదాం, మీరందరూ కూడా ధైర్యంగా పోరాడండి, పోరాడదాం, తిరగబడదాం. తిరగబడితే పోరాడితే పోయేదేమి లేదు. ఇలాంటి బానిస సంఖ్యలు తప్ప ఇలాంటి తప్పుడు ప్రభుత్వాలు కూలే వరకు పోరాడదామని కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి కుటుంబానికి చెప్తాను. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. అలాగే ఈ రోజు ఈ యొక్క దివ్యక్షేత్రంలో ఆయన కూడా మనకి చిన్నగా పరీక్ష పెడతాడు. అది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు దాకా నేను చెప్పింది అంతా కూడా బాగానే విన్నారు, స్మరణ కూడా చేస్తూ ఉన్నారు, మన ఏకాగ్రతలు పాడు చేస్తూ ఉంటాయి. ఇది దాటాలి అంటే కేవలము శ్రీవారి యొక్క పాదపద్మ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సంయుక్తంగా రూపొందించిన నైసార్ ఉపగ్రహాన్ని మోసుకుంటూ భారత వాహన నౌక జీఎస్ఎల్వి F-16 నింగిలోకి దూసుకువెళ్లింది. అత్యంత శక్తివంతమైన అబ్జర్వేషన్ శాటిలైట్ నైసార్ను విజయవంతంగా కక్షలోకి చేర్చింది. నైసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపేర్చర్ రాడార్ అని అర్థం. ఇందులో ఉండే 2 భారీ డిష్ల వంటి నిర్మాణాలు భూమిపైకి మైక్రోవేవ్, రేడియో వేవ్ సంకేతాలను పంపుతాయి. ఆ సంకేతాలు భూమిని తాకి పరావర్తనం చెంది తిరిగి శాటిలైట్ ను చేరుతాయి. నైసార్లోని సాంకేతిక వ్యవస్థలు ఆ సంకేతాలను విశ్లేషించి చిత్రాలుగా రూపొందిస్తాయి. ప్రకృతి విపత్తులను ఇది ముందుగానే అత్యంత ఖచ్చితత్వంతో అంచనా వేస్తుందని భావిస్తున్నారు. ఇస్రో అత్యంత చౌకగా రాకెట్ ప్రయోగాలు చేపట్టడం గమనించిన నాసా ఈ ఉపగ్రహ ప్రయోగం కోసం ఇస్రోతో జట్టు కట్టింది. -4.8 seconds पर L40s का प्रज्वलन हम देखेंगे. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. All L40 engines generating nominal thrust. S139 motor ignited. 5 seconds. That's a magnificent of the GSLV F-16 NISAR mission. The deafening roar of GSLV and beautiful silhouette brightening the Sriharikota sky. जी हाँ, अभी आपने देखा चारों L40 तथा 4 बूस्टर S139 का सफल प्रज्वलन और GSLV F-16 का उत्थापन द्वितीय प्रमोचन मंच से, और ये अपने गंतव्य की ओर बढ़ता हुआ। हम यहाँ कंपन महसूस कर पा रहे हैं मिशन नियंत्रण केंद्र पर। The first stage of GSLV with S139 solid core motor and 4 L40 liquid strap-ons thrusting together. 7,800 kilonewton cumulative thrust. First stage performance normal. Sharon is in main auto. The day of launch wind biasing program that is fed into the onboard computers helped the rocket to veer through the atmosphere with minimal aerodynamic loads. प्रथम चरण का कोर बूस्टर लगभग 100 सेकेंड्स तक प्रज्वलित रहेगा तथा L40 चरण 150 सेकेंड तक प्रज्वलित रहकर शांत हो जाएंगे। तत्पश्चात इसे यान से पृथक कर दिया जाएगा। वर्तमान में सभी तंत्र सामान्य निष्पादन करते हुए और यान अपने अपेक्षित पथ का अनुकरण करता हुआ First stage performance normal. Currently the rocket is in open loop guidance. Shar ground station is tracking. GS2 thrust cutoff. Operation. The GS2 suppress. completed Stage its ignition operation commanded. and jettisoned from the ongoing vehicle. Cryostat thrust cutoff. The thrust Standard has been cut off injection of the conditions trial achieved. stage, and next event is the NISAR separation, which is perhaps very close. जी हाँ, जैसा अपेक्षित था। NISR spacecraft separated. GSLV F-16 NISR mission accomplished successfully handed over to the mission director.
stay tuned. Tune in for the address by Secretary DOS and Chairman ISRO and mission executives. We take leave from you. Namaskar. इस प्रक्षेपण के साथ नाइसार का प्रमोशन मिशन सफल होता है। आप सभी दर्शकों और वैज्ञानिकों को हार्दिक शुभकामनाएं। आइए आप सबको इसरो अध्यक्ष डॉक्टर वी नारायणन तथा विशिष्ट वैज्ञानिकों के शुभ संबोधन के लिए चलते हैं। ఇప్పుడు కాసేపు ప్రకటనలు।